రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తండ్రిని మించిపోయారు. ఒక్క రోజులోనే ఇద్దరి జీవితాలను మార్చేశారు. భిక్షాటన చేసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు చదువుకుంటామని కమిషనర్ ని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న నారా లోకేష్ నెల్లూరులోని విఆర్ హైస్కూల్లో ఇద్దరి విద్యార్థుల తరఫున అడ్మిషన్ తీసుకున్నారు. భిక్షాటన చేసి సిహెచ్ పెంచలయ్య వెంకటేశ్వర జీవితంలో వెలుగులు తెచ్చారు. అప్పటి వరకు యాచించిన చేతులు నేడు విద్యాభ్యాసం చేస్తుండడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎవరికి కష్టం వచ్చినా లోకేష్ ముందుంటున్నారు. ఎక్స్ లో పోస్ట్ చేసిన వెంటనే స్పందించి సాయం చేస్తున్నారు. రైట్ ఇక మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తండ్రిని మించిపోయారు. ఒక్క రోజులోనే ఇద్దరి జీవితాలను మార్చేశారు. భిక్షాటన చేసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు చదువుకుంటామని కమిషనర్ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న నారా లోకేష్ నెల్లూరులోని విఆర్ హైస్కూల్లో ఇద్దరు విద్యార్థుల తరఫున అడ్మిషన్ తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూసుకుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తండ్రికి మించిన తనయుడిగా కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. ఎక్స్లో ఎవరైనా తమకు సహాయం చేయాలంటూ ఎక్స్లో పోస్ట్ చేసిన వెంటనే వారి యొక్క సహాయం ఏదైనప్పటికీ కూడా వారి వివరాలు తెలుసుకొని వెంటనే వారికి సహాయం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా గర్వించతగ్గ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ముందు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం నెల్లూరు జిల్లా విషయానికి వస్తే విఆర్ హై స్కూల్కి సంబంధించి ఇప్పటికే ఇన్నోవేటివ్ విఆర్ హై స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యార్థులకు, అంటే పూర్ అండ్ పూరెస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే విఆర్ హై స్కూల్ అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క రోజులోనే విఆర్ హై స్కూల్ కు సంబంధించినటువంటి అడ్మిషన్స్ 1050 క్లోజ్ అయిపోయాయి. అయితే ఆ విఆర్ హై స్కూల్ కు సంబంధించినటువంటి ప్రాంగణం రోడ్డు వైపు ఇద్దరు యాచకులుగా, అంటే వాళ్ళు ప్రతినిత్యం కూడా భిక్షాటన చేసేటువంటి కుటుంబం. సో ఇద్దరు పిల్లలు పెంచలయ్య, వెంకటేశ్వర్లు, ఎవరైతే ఇద్దరు పిల్లలు యాచకులు భిక్షాటన కమిషనర్ దగ్గరికి వెళ్ళి నాకు సోడా కావాలని చెప్పడం జరిగింది. ఇద్దరు పిల్లలు ఏరా మీరు సోడా అడుగుతున్నారు, చదువుకోవట్లేదని ఆ ఇద్దరు పిల్లల్ని అడగ్గా మేము చదువుకోవట్లేదు, మేము భిక్షాటన చేసుకొని జీవనం ముందుకు కొనసాగిస్తామని చెప్పారు. చదువుకుంటానంటే నేను చదువు చెప్పిస్తాను, స్కూల్లో చేర్పిస్తానని చెప్పడంతో ఆ ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా కూడా ఇంట్రెస్ట్గా మేము చదువుకుంటాం సార్ అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కమిషనరా లేకపోతే మరో అధికారి అనేది ఆ ఇద్దరు పిల్లలకి తెలియదు. కారు బయట నిలబడినటువంటి కమిషనర్ని అడగడంతో వెంటనే నారా లోకేష్ దృష్టికి కూడా ఈ యొక్క విషయం తెలిసింది. ఇప్పుడు విఆర్ హై స్కూల్కి సంబంధించినటువంటి ఓపెనింగ్కి 7వ తేదీ నారా లోకేష్ రావడం జరిగింది. ఈ ఇద్దరు పిల్లలు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నారాయణ గారు చెప్పడం జరిగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలకు ఈ స్కూల్లోనే అడ్మిషన్ ఇవ్వండి, వీళ్ళకి కావాల్సినటువంటి చదువులు, ఉన్నత విద్యనంతా కూడా నేనే అందిస్తానంటూ కూడా ఆ ఇద్దరు పిల్లలను కూడా అడ్మిషన్స్ ఇవ్వడమే కాకుండా ఇద్దరు పిల్లలను ఆయన దత్తతకు తీసుకోవడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలంతా కూడా ఈరోజు లోకేష్ని శభాష్ అంటున్నారు. తండ్రికి మించిన తనయుడుగా లోకేష్ గ్రేట్గా అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే నెటిజన్స్ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన ఏదైతే హర్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంటాయి. ఇద్దరు పిల్లలు, ఇద్దరు కుటుంబం అంతా కూడా మనం చూస్తే దాదాపు కూడా ఎవరైతే సిహెచ్ పెంచలయ్య, అదేవిధంగా వెంకటేశ్వర్లు, వాళ్ళ ఇద్దరు కుటుంబాలు కూడా భిక్షాటన చేస్తారు, యాచకులుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఆర్టీసీ బస్టాండ్లు ఉంటాయో, రైల్వే స్టేషన్స్ ఉంటాయో అక్కడెక్కడ కోడలు వెంట భిక్షాటన చేస్తూ ప్రతినిత్యం కూడా వాళ్ళు పూట గడుపుకునేటువంటి ఆ కుటుంబంలో ఈరోజు ఇప్పటి వరకు భిక్షాటన చేస్తున్నటువంటి చేతులు ఈరోజు విద్యను అందించే ఒక వెలుగును నింపినటువంటి నారా లోకేష్కి ఆ ఇద్దరు సంబంధించినటువంటి కుటుంబీకులంతా కూడా ఈరోజు అంటే వాళ్ళు ఎంత ఆనందం అని చెప్పలేము. ఎందుకంటే గతంలో మనం ప్రైమ్ లైన్ కూడా వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది, కుటుంబంతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లలు ఈరోజు విద్యని విఆర్ హై స్కూల్లో, అంటే ఆ విఆర్ హై స్కూల్ గతంలో ఏదైతే
150 సంవత్సరాల చరిత్ర ఉండేది. ప్రస్తుతం ఏదో రెనోవేట్ చేసిన తర్వాత ప్రస్తుతం అది అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి విఆర్ హై స్కూల్లో అడ్మిషన్ దొరకడం అంటే కార్పొరేట్ విద్యను తలదన్నే విధంగా ప్రస్తుతం అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి హై స్కూల్లో వీళ్ళిద్దరికూ అడ్మిషన్స్ డైరెక్ట్గా నారా లోకేష్ చేతుల మీదుగానే ఇవ్వడం జరిగింది. వాటిని పుచ్చుకున్నారు కూడా తండ్రి పాత్ర ఉండి నారా లోకేష్. సో ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు 4th క్లాస్ నుంచి స్టార్ట్ అయినటువంటి స్టడీస్ విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి హై స్టడీస్ కూడా, అంటే వాళ్ళ యొక్క స్టడీస్ ఎంతవరకు ఉంటాయో, ఉన్నత విద్య ఎంతవరకు ఉంటుందో వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత నారా లోకేష్ తీసుకున్నారు, దత్తత తీసుకున్నారు. ఆయన సభలో విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడేటువంటి సభలో వాళ్ళిద్దరిని కూడా స్టేజ్కి మీద పిలిచి నా పక్కన కూర్చోండి, మీరు ఇకపై నేనే మీకు కుటుంబీకులుగా ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పడంతో ఒక్కసారిగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా గర్వించతగ్గ లోకేష్గా ఈరోజు గ్రేట్ లోకేష్ అంటూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లోకేష్కు సంబంధించినటువంటి ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ ఆయనకి వెళ్తే వెంటనే స్పందించడంతో ఒక్కసారిగా కూడా ఇటు తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు అయి ఉండొచ్చు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఏదైనా ఒక అర్జీ రూపంలో ఇస్తే వెంటనే వాటిని సాల్వ్ చేసేదాకా అతను నిద్రపోడు. అలాంటిది తండ్రికి మించిన తనయుడుగా గ్రేట్ ఆఫ్ ద గ్రేట్ లోకేష్ బాబు అంటూ ఈరోజు ట్విట్టర్ల ఆధారంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసించడంతో ఒక్కసారిగా కూడా ఈరోజు ఎంత ఆనందదాయకమైనటువంటి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడనేది మాత్రం ప్రస్తుతం విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు బాధ్యత దత్తత తీసుకున్నటువంటి లోకేష్ ప్రతినిత్యం కూడా వాళ్ళకి ఏది కావాలన్నా కూడా నాకు ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఈ రోజు నుంచి విఆర్ హై స్కూల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా విద్యని ఏదైతే పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారో, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి భవిష్యత్తులో ఏదైనా కూడా ఇతర అవసర రీత్యా అయినటువంటి అన్నింటిని కూడా ఇకపై నేను చూసుకుంటానని చెప్పినటువంటి ఆ ఇంటి పెద్ద దిక్కు అయినటువంటి నారా లోకేష్ని ఈరోజు అందరూ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి మొత్తానికి కనపడుతుంది. మొత్తానికి నారా లోకేష్ ఈరోజు ప్రధానంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఎంతో దగ్గర అవుతా ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ యొక్క పూర్తి స్థాయిలో ఆయన యొక్క భిన్నమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక నిజంగా చెప్పాలంటే ఇటు ఒక పెద్ద దిక్కుగా ముందు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు తండ్రికి మించిన తనయుడుగా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈరోజు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఉండొచ్చు, అదేవిధంగా అతనికి పెద్ద దిక్కు ఎవరైతే అంటే పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీ క్యాడర్ ఉన్నప్పటికి కూడా ఎవరిని కూడా ఎలాంటి వాళ్ళని గౌరవించాలా, ఏ టైప్లో వాళ్ళతో మాట్లాడాలా, అదేవిధంగా చంటి బిడ్డలను చిన్నపిల్లలు సైతం కూడా పాదయాత్రలో మనం చూస్తే ఎంత హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు పాదయాత్రలో ఆయన నడిచినటువంటి అనేక వేల కిలోమీటర్లో ఆయన తెలుసుకున్నటువంటి ఏదైతే స్థితిగతులు, బాధా స్థితిగతులు అన్నింటినీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటి మీద దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాల దృష్టి ఒకవైపు ముందుకు వెళ్తూ ఉంటే మరోవైపు పేద ప్రజలు, పేద విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో విద్యాశాఖ మంత్రిగా కూడా వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు నారా లోకేష్ ద గ్రేట్ అనిపించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. లక్ష్మి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.